హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే అని మన సంస్కృతిలో ఏ పని తలపెట్టినా ఏ పూజ చేసినా ముందుగా విఘ్నేశ్వరుని ప్రార్థించడం తప్పనిసరిగా చేస్తారు. ఆంధ్ర ప్రాంతాన అనేక వినాయక ఆలయాలు ఉన్నప్పటికీ స్వయంభూగా వెలసిన వినాయక క్షేత్రాలు కాణిపాకం, చోడవరం గురించి విశేషాలు తెలుసుకుందాం. తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలోనున్న కాణిపాకం బహుదా నది ఒడ్డున గల స్వయంభూ వరసిద్ధి వినాయకుని క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. మహామహిమాన్వితుడైన ఇక్కడి వినాయకుడు బావిలో దర్శనమివ్వడం విశేషం. ఈ ఆలయం సత్య ప్రమాణాలకి ప్రసిద్ధి చెంది సత్యపీఠంగా చెప్తారు. ఎటువంటి ఆరోపణలు అభియోగాలు ఎదుర్కొంటున్న వారైనా ఈ ఆలయంలో ప్రమాణం చేస్తే నిజం తేలిపోతుందని ఇక్కడ ప్రజల విశ్వాసం. వీరు న్యాయస్థానానికి వెళ్ళరని అంటారు. దోషిగా ఆరోపింపబడిన వ్యక్తి చేత వినాయకుని వద్ద ప్రమాణం చేయిస్తారు. ప్రమాణం చేసేటప్పుడు వ్యవహారానికి సంబంధించిన ఇద్దరినే ఆలయంలోకి అనుమతిస్తారు. అసత్య ప్రమాణం చేస్తే వినాయకుడు శిక్షిస్తాడని గతంలో న్యాయస్థానాలు కూడా ఇక్కడ చేసే ప్రమాణాలకు ప్రాధాన్యం ఇచ్చేవని చెప్తారు. అంతటి మహిమకల 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన కాణిపాకం ఒకప్పుడు విహారపురి అని పిలువబడేది. స్థల పురాణం ప్రకారం 11వ శతాబ్దంలో మోగా, చెవిటి, గుడ్డి ఉన్న 3 వ్యవసాయదారులు ఉండేవారు. వీరికి కాణీ పొలం ఉండేది, అంటే 1.3 ఎకరం అన్నమాట. వారి బావిలో 2 ఏతం ఎత్తితే 3వాడు నీళ్లు పారించేవాడు. అప్పట్లో ఆ ప్రాంతాల అనావృష్టి సంభవించడంతో బావి లోతు చేద్దామని చెమిటి మూగవాళ్ళు బావిలోతు చేయడానికి పారతో తవ్వినప్పుడు ఏదో కంగుమని శబ్దమై రక్తం స్రవించడం జరిగింది. అది నీటిలో కలిసి ఎర్రగా మారగానే ముగ్గురికి అంగవైకల్యం పోయింది. ఏమిటి మహిమ అని చూస్తే సగభాగం వరకు బయలుపడిన వినాయకమూర్తి కనిపించింది. విగ్రహాన్ని తీద్దామని ప్రయత్నించినా అంతూ దరి దొరకలేదు. విహారపురి రాజుగారికి విషయం తెలిసి స్వామిని ప్రార్థించి కొబ్బరికాయలు కొట్టారు. జనులంతా కొబ్బరికాయలు కొట్టడంతో బావి నుండి కొబ్బరి నీరు ఉబికి వచ్చి కాణీపై పారింది. కాణీ మేర పారింది కాబట్టి కాణీపారకం అన్నారు. అదే కాలక్రమేణా కాణిపాకం అయ్యింది. ఒకప్పటి విహారపురి కాణిపాకంగా పిలువబడుతోంది. స్వామి ఆవిర్భావానికి సంబంధించిన కథ శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర అనే గ్రంథంలో 5వ అధ్యాయంలో ప్రస్తావించబడింది. కులోత్తుంగ చోళుడు ఆలయం నిర్మించాడని, అనంతర కాలంలో విజయనగర చక్రవర్తులు ఆలయాన్ని అభివృద్ధి చేశారని అంటారు. ఇప్పటికీ స్వామి శిరసున తవ్వుతుండగా తగిలిన పార్వేటు స్వామివారి చుట్టూ బావిని చూడొచ్చు. స్వామి రోజురోజు పెరుగుతున్నాడని అంటారు. ఆలయం గోడలపైనున్న ఫోటోల్లో ఇది గమనించవచ్చు. 50 సంవత్సరాల క్రితం స్వామికి చేయించిన వెండి కవచం ఇప్పుడు సరిపోవట్లేదని, స్వామి ఆవిర్భవించినప్పుడు కనిపించిన బొజ్జ ఇప్పుడు స్పష్టంగా కనబడ్డమే అందుకు నిదర్శనమని అంటారు. ఈ స్వామి గ్రహపీడలు తొలగిస్తాడని, కోరిన కోరికలు నెరవేరుస్తాడని, సంతానం లేని దంపతులు, దీర్ఘవ్యాధులతో బాధపడుతున్నవారు కాణిపాకం వినాయకుని దర్శించుకొని 11, 22 లేదా 41 రోజులు నియమనిష్టలతో పూజలు చేస్తే సంతాన ప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి కలుగుతాయని భక్తుల నమ్మకం. వినాయకుడు స్వయంభూగా వెలసిన బావిలోని జలాన్ని భక్తులు తీర్థంగా తీసుకుంటారు. ప్రతినిత్యం అనేక మంది స్వామిని దర్శించుకుంటారు. వినాయక చవితి నుండి 21 రోజుల పాటు వైభవంగా బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతాయి. శేషవాహనం, రథోత్సవం, తెప్పోత్సవం, పూలపల్లకి మొదలైన సేవలతో తీర్థ ప్రజలతో కాణిపాకం కళకళలాడిపోతుంది. ఇది శివ వైష్ణవ క్షేత్రంగా అలరారుతోంది. ఇక్కడ వరసిద్ధి వినాయకుడితో పాటు శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయం, శ్రీ వరదరాజస్వామి వారి ఆలయం, నవగ్రహ ఆలయాలు ఉన్నాయి. ఇంతటి మహిమాన్వితమైన ఆలయాన్ని సాధారణంగా తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని కూడా దర్శిస్తారు. కాణిపాకం దగ్గర గల బహుదా నదికి ఆ పేరు రావడం వెనుక కూడా ఒక కథ ఉంది. ఈ నదీ తీరంలో బ్రాహ్మణ సోదరులు శంకుడు, లిఖితుడు అనేవారు ఉండేవారు.
శంకుడు ఆశ్రమంలో లేనప్పుడు లిఖితుడు ఆకలికి ఆగలేక కొన్ని ఫలాలు కోసుకుని తిని అన్నం వచ్చాక విషయం చెప్తాడు. లిఖితుడు తప్పు చేసిన తనకి శిక్ష కోసం రాజు వద్దకు వెళ్ళి రాజు వద్దన్నా బలవంతంగా శిక్ష వేయించుకొని చేతులు నరికించుకుని ఆశ్రమానికి వస్తాడు. శంకుడు అతడిని నదిలో స్నానం చేసి రమ్మంటాడు. అప్పుడు అతడికి చేతులు తిరిగి వస్తాయి. అందుకే ఆ నదికి బహుదా నదిగా పేరు వచ్చిందని అంటారు. సుమారు 200 సంవత్సరాల నుండి పూజలు అందుకుంటున్న కార్యసిద్ధి గణేశుడి ఆలయం విశాఖపట్నానికి 40 కిలోమీటర్ల దూరంలో చోడవరంలో ఉంది. గర్భగుడిలో వినాయక విగ్రహం నడుం పైభాగం మాత్రమే భక్తులకి దర్శనం అవుతుంది. మిగిలిన భాగం భూమిలో కూరుకుపోయి ఉంటుంది. స్థానికుల కథనం ప్రకారం గొర్రెలు మేకలు మేపుకుంటూ కొందరు చోడవరానికి దక్షిణ భాగంలో కోటవీధి సమీపంలో తుప్పల మధ్య ఉన్న రాయిపై తమ కత్తులు సానపెట్టుకోగా రక్తపు చారికలు కనబడ్డంతో భయపడ్డారని, చుట్టుపక్కల ప్రజలు పరిశీలించి చూస్తే రాయిలో వినాయకుడు రూపురేఖలు కనబడ్డాయని, భూమిలో కూరుకుపోయిన విగ్రహాన్ని బయటకు తీసి స్థానిక గౌరీశ్వర స్వామి ఆలయానికి తీసుకువెడదామని ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో అక్కడే ఆలయ నిర్మాణం చేశారట. వినాయకుడి తొండం ఆలయం ఎదురుగా ఉన్న చెరువులోకి చొచ్చుకొని ఉందని, అందుకే ఆ చెరువుకి ఏనుగు బోదె అనే పేరు వచ్చిందని చెప్తారు. తొండం చివరి భాగం భక్తులకు కనిపించలేదు. స్వామి విగ్రహం పెరుగుతూ ఉందని, స్వామివారికి చేయించిన లోహ కవచాలు కొన్నేళ్ల తర్వాత విగ్రహానికి సరిపోవడం లేదని అక్కడ వారు అంటారు. ఈ ఆలయంపై జరిగిన దాడుల్లో పలుమార్లు పునర్నిర్మాణం చేయబడింది. ఆలయ ప్రాంగణంలో శ్రీ సంతోషిమాత ఆలయం, కళ్యాణ మండపం నిర్మించారు. వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా చేస్తారు. స్వామివారిని దర్శించుకుంటే అనుకున్న కార్యం నెరవేరుతుందని, అందుకే స్వామి కార్యసిద్ధి వినాయకుడిగా ప్రసిద్ధికెక్కాడని భక్తులు విశ్వసిస్తారు. చోళరాజులు, మత్స్యరాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. కొంతకాలం నిజాం నవాబు పాలనలోనూ, తదుపరి డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, వారి తర్వాత ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఇక్కడ అధికారం చెలాయించేవారని అంటారు. ఏదేమైనప్పటికీ కాణిపాకం వరసిద్ధి వినాయకునికి లభించిన ప్రచారం ఇక్కడ కార్యసిద్ధి వినాయకుడికి లభించలేదని కొందరి అభిప్రాయం. చోడవరంలోనూ చుట్టుపక్కల గల ప్రదేశాలను అభివృద్ధి చేసి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తే తప్పకుండా చోడవరం వినాయకుడు కూడా ప్రాచుర్యం పొందుతాడు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.